రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వవసునామ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. 223 మంది పిల్లలకు యూనిఫామ్లు, బ్లేజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగరంలోని వివిధ మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 220 మంది పేద విద్యార్థులకు ఉగాది సందర్భంగా సుమారు 3 లక్షల రూపాయల విలువైన యూనిఫామ్లు, బ్లేజర్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా పేదలకు చీరలు, దుస్తులు పంపిణీ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు యూనిఫామ్లు 1000 నుంచి 1100 ఖరీదైన బ్లేజర్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్రారెడ్డి, వెంకట్, శ్రీను, సురేష్, అర్జున్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం. ఈ సంవత్సరం అంటే అందరూ కూడా విశ్వాసంగా ఉండి ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి ఉమ్మడి ఉభయ రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారు అందరినీ కూడా కోరుతూ అందరూ ఆరోగ్యాలతో సౌభాగ్యంగా ఉండాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఉగాది సందర్భంగా రాజమహేంద్రి ఎడ్యుకేషన్ సొసైటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి యూనిఫార్మ్స్, అలాగే బ్లేజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యూనిఫార్మ్స్ ఒకటి 600 నుంచి 700 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అలాగే బ్లేజర్ 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా సుమారు 3 లక్షల ఖరీదైనటువంటి ఈ యూనిఫార్మ్స్, బ్లేజర్స్ 223 మంది పిల్లలకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ఒక బ్లేజర్ వేసుకోగానే ఒక విద్యార్థినికి కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. నేను చిన్నప్పుడు కోట్ వేసుకున్నాను, నేను పెద్దగా కోట్ వేసుకుంటే ఒక లాయర్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే భావం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మరి వాళ్ళ బ్లేజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను ఉగాది రోజున పేద మహిళలకి చీరలు కానివ్వండి, అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్లు, లేకపోతే బుక్స్, బట్టలని పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలు సుమారు 230 మందికి బ్లేజర్స్, యూనిఫామ్ పంచిపెట్టాం. మరి ఈ సందర్భంగా వచ్చిన పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా
నాయుడు గారు P4 అని చెప్పి ఏదో కొత్త పథకం ప్రవేశపెడతానని చెప్పి చెప్పడం జరిగింది. మరి P4 అంటే మేము చదువుకునే రోజులు అలాగే ఆయన చదువుకునే రోజులు P4 అంటే ఒక డిఫరెన్స్ ఉంది. మరి ఆయనకి గుర్తుందో లేదో తెలీదు. మేము కొంతమంది వ్యక్తుల్ని P4 గారు రారా పేరే P4 రారా అని చెప్పి పిలిచేవాళ్ళు. మా క్లాస్మేట్స్ అయితే కానివ్వండి, యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా అలాగే పిలిచేవారు. P4 అంటే అప్పుడు అర్థం ఏంటంటే పుల్ల, పిడక, పెరుగు, పాలు అమ్ముకుని వెళ్ళండి. ఎవరైతే ఇంటికాడ పుల్లలో, పిడకలో, పాలు, పెరుగు లేదు తప్పే కదనుకుంటే అవి అమ్ముకుని డబ్బు సంపాదిస్తారో మరి వాళ్ళే P4 అని పిలిచేవాళ్ళు. సాధారణంగా అందరికీ తెలుసు అవి కొన్ని కులాల వాళ్ళు చేస్తారు. అందరూ అయితే కొంతమంది మందికి కొన్ని కుల వృత్తులు ఉంటాయి. ఒక కులానికి మాత్రం ఇదే వృత్తి. వాళ్ళే అలా సంపాదించేవారు. వాళ్ళే P4 అని పిలిచేవాళ్ళు మీ క్యాస్ట్ పిలవకుండా. మరి ఆ P4 అందరి చేత ఇవాళ ఆయన పేదవాళ్ళందరినీ రిచ్ చేయాలనుకుంటారు ఏంటో తెలియదు. నిజంగా P4 అందరూ కూడా ఆ రాష్ట్రాన్ని కూడా పేదవారికి పంచితే ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా రిచ్ అయిపోతారు. కాబట్టి ముందు ఎవరైతే P4 ఉన్నారో ఆ P4 దగ్గర వాళ్ళకు ఉన్న ఆస్తులన్నీ కూడా కలెక్ట్ చేసి పేదవాళ్ళు రిచ్ గా చేయాలని చెప్పి చంద్రబాబు గారిని ఆయన కోరుతున్నాం. మరి ఆయనకి P4 అంటే 30 ఏళ్ళ క్రితం తెలుసు. మరి 30 ఏళ్ళ తర్వాత ఇవాళ P4 సడన్ గా మరి ఆయన గ్యాప్ వచ్చింది అంటే మాకైతే అర్థం కాలేదు. మరి రిచ్ వాళ్ళ దగ్గర వసూలు చేసి పేదవాళ్ళకి పెట్టడం అనేది నక్సలైట్ పాలసీ. వాళ్ళు రిచ్ పీపుల్ దోచుకుని పేదవాళ్ళు పంచేవారు. కానీ పవర్ ఉంది కాబట్టి ఏదైతే P4 అని చెప్పబడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని పేదవాళ్ళు పంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు.